మీరు చిన్నప్పుడు రాజుగారి 7 చేపల కథ వినే ఉంటారు కదా! అదే అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు. ఆ 7 కొడుకులు ఒకసారి వేటకెళ్లారు. 7 చేపలు తెచ్చారు. అన్నీ ఎండాయి. కానీ ఒక చేప మాత్రం ఎండలేదు. ఇది మీకు తెలిసే ఉంటుంది. కానీ ఈ కథ యొక్క ఆథర్ ఎవరో మీకు తెలుసా? అది తెలుసుకోవడానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇది ఒక బుక్ నుంచి స్టార్ట్ అయిన కథ అయితే కాదు. మా అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి జనరేషన్స్ టు జనరేషన్స్ ఓరల్ గా పాస్ అయింది. అందుకే వర్జన్స్ కూడా మారాయి. ఒక వర్జన్ లో రాజుగారి పేరు ఉంటుంది. కొంతమంది విక్రమాదిత్య అంటారు, కొంతమంది విక్రమేషన్ అంటారు, ఇంకొంతమంది విక్రమ అని కూడా అంటారు. కానీ ఇంకో వర్జన్ లో సింపుల్ గా అనగనగా ఒక రాజు అని స్టార్ట్ అవుతుంది. కానీ స్టోరీలో ఉన్న 7 చేపలు, ఎండిపోని ఒక చేప, ఆవు, పిల్ల, చీమ ఇవి మాత్రం జనరేషన్స్ నుండి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంటే మన చైల్డ్హుడ్ లో ఒక సింపుల్ బెడ్ టైమ్ స్టోరీగా అనుకున్న ఒక చిన్న కథ యాక్చువల్లీ మన తెలుగు ఓరల్ స్టోరీ టెల్లింగ్ ట్రెడిషన్ లో మిగిలిపోయిన ఒక చిన్న మెమరీ. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ కథ ఎప్పుడు ఎక్కడ ఫస్ట్ టైం స్టార్ట్ అయిందని ఎవ్వరికీ తెలియదు. ఇంటర్నెట్ కూడా తెలియదు. మీకు కానీ తెలుసుంటే కామెంట్ సెక్షన్ లో చెప్పండి.